हेलो गाइस, गुड मॉर्निंग. डे 2 मेरे डे 2 डे 3 नहीं ले डे 3 गाइस. ఇది డే 2 కాదు డే 3. అందరం ఒక్కొక్క రకంగా ఉన్నాము. సో ఎవరిని చూపించలేను ఇప్పుడు. ఒకడు 6 ప్యాక్ చూపిస్తున్నాడు, ఒకడు అండర్వేర్ చూపిస్తాడు. సో ఇట్స్ కాంట్ బి పాసిబుల్. సో ఫ్రెష్ అయ్యేసి తిని ఇంకా నెక్స్ట్ పనులు చూసుకుందాం. రాత్రి హెడేక్ వల్ల వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేకపోయాను. లేసాను, ఇంకా బ్రష్ చేయాలా. రాత్రి వలిమా అయింది మా బ్రష్ చేయడం అన్నీ అయిపోయాయి. అంటే స్నానం ఏం బ్రో ఇదే డ్రెస్సా కంటిన్యూ అంటే ఎస్. నైట్ 12-12:30కే ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ వేరే దగ్గరికి వేరే ప్లేస్ విజిట్ అవ్వాల్సిందంటే బట్ అది విజిట్ అవ్వలేదు. బాగా జండు పాము ఉంది అలా జోబ్ మీద లఖలేదు మా. సో దాని తర్వాత ఇంకా టిఫిన్ తినేసి ఇంకా బయటికి వెళ్ళడం తిరగడం. ఈరోజు అంతా ఫుల్ టైట్ షెడ్యూల్లో ఉన్నాము. తొందర అంటున్నారు కానీ నాకు తెలిసి మళ్ళీ ఈరోజు కూడా ఏదో ఒకటి మిస్ అవుతుంది అనుకుంటాను నేనైతే. అది అనమాట. ఇంకేం లేదు, వెళ్ళి తినాలి. మా పిరాన్న వాళ్ళు ఇంకా బ్యాగులు సర్దుతున్నారు. నాకేం లేదు, జస్ట్ ఒక 4 జతలు వేసుకుని వచ్చిన. ఎక్కువ మాట్లాడంటే అవి కూడా కొనేవండి కాదు, అట్టే వచ్చింది 2 టీషర్ట్లు తీసుకొని అట్టుంటది మనతోది. సో మా ఇద్దరు అన్నలు తెలుగు ఫ్లోలో మిస్టేక్ పోయింది గాయస్, ఏం అనుకోవద్దు. అంతా మస్తుంది. చూడండి ఎట్టుందో మా హోటల్ వ్యూ. మౌంటైన్ వ్యూ అంట. మొత్తం చూడండి, మొత్తం మంచి పోగే, ఏం లేదు. ఆడ వరకు మేము వచ్చిన ఫోర్స్లో దే అంటే 12 మంది కదా. వేరే వెహికల్స్ అయితే అంత కంఫర్టబుల్గా వెళ్ళలేమన్నమాట. అది టిఫిన్ తినే హోటల్ అయితే ఎక్సలెంట్ వ్యూ ఉందబ్బా. టిఫిన్ అయితే రాలా, వాళ్ళు ఖాళీగానే కూర్చున్నారు, మేము ఖాళీగానే కూర్చున్నాం. తినేసి ఇంకా సో యా ఇష్టం వచ్చిందన్నీ తినేస్తాను అబ్బా. నేనైతే ఇష్టం లేనివి కూడా ఇడ్లీలు తిన్నాను. సార్ నేను ఇష్టం లేని తిన్నా ఈరోజు. ఇడ్లీ దోశ 2 తిన్నాను ఈరోజు. ఇంకేం లేదమ్మా. వెళ్ళి మా వాళ్ళు రూమ్ సరిగ్గా లాక్ చేయలేదంట. హోటల్ నుండి ఫోన్ వస్తే అక్కడికి వెళ్తున్నాం. మా వాళ్ళు ఇంకా తింటున్నారు వెనకాల. లుకింగ్ ఫైన్ నేను లుకింగ్ ఫైన్ దెన్. సో ఇక రూమ్ వెళ్ళేసి చెక్అవుట్ అయ్యి ఇంకా వ్యాన్ కూర్చోవడమే. మా వ్యాన్లో 12 మెంబర్స్ వ్యాన్ కదా, కూర్చోవడమే. ఏమంటే దీంట్లో కంఫర్ట్గా కూర్చొని వెళ్ళిపోవచ్చు. కంఫర్ట్గా బొల్లెరో గిల్లెరోలు మాట్లాడుకొని ఉంటే ఇరుక్కొని చావాలి. ఈవెన్ లగేజ్ కూడా చాలా ఎక్కువ తెచ్చుకున్నారు కొందరు. అయితే నాది ఒక బ్యాగ్లో సెట్ అయిపోయింది, నేను చూపిస్తాను అలా. సో చెక్అవుట్ చేసేసి ఇంతే నా బ్యాగేజ్. వీళ్ళందరూ చూడండి అట్టుంటుంది వీళ్ళతో. నాది ఇదే బ్యాగు, వేరేదేం లేదు. అట్టుంటుంది నాతోనే. ఇంకా బ్యాగ్ ఆడ పడేసి చిల్లు కొడదాం కాసేపు. ఇంక ఈరోజు ఆడ ప్లాన్స్ ఉన్నాయని నాకు తెలియదు. ఇంకా మా హజరత్ చూడాల్సిందే. ఈ చైన్ ఆ రింగ్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా. పర్సన్ ఉన్నా లేకపోయినా ఆ రింగ్ అయితే ఉండాలనుకుంటున్నా. అంటే అమ్మ ఇంకా ఎక్కి కూర్చుందాం లోపల, తర్వాత సంగతి తర్వాత తీసుకుందాం. ఓకేనా, కలుద్దాం. ఏమంటా గైస్, we had came to here visit కాఫీ మ్యూజియం. ఏం కాడతా హరే ఆ వీడియో తీయాలి కదా బట్ తీయకపోతే ఎట్టా? అమ్మాయిలు కూడా బాగున్నారు వాడు చెప్పు. అది కూడా ముతారా బట్టి ఇచ్చి వింటే చూడాలి. ఆ బొక్క నుంచి ఆ బొక్కలోకి చూడాలి. ప్లేట్ ఇచ్చారు, 100 రూపాయలు ఇస్తే నీకు అది ఇస్తారు. ఎన్ని బొక్కలు పడినాయని. మాకు అది రన్న తిరిగి వచ్చాడో రాడు. పోయా ఇంక కానీ చెప్పులు వదిలేసి పోనా. चुपके डैमेज हो
स्टार्टिंग जरा खुद फिर आता, फिर आज से उठा चढ़ता, स्टार्टिंग जरा खुद फिर आता. अब भी नहीं, अब शुरू करा था. అంటే దీనికి మించి ఏం లేదు ఇక్కడ మ్యూజియంలో ఏం లేదు గాయస్. రావద్దు, 20 రూపాయలు లాస్ట్ లోపల వీడియో తీయొద్దని చెప్పినారు. ఆ 20 రూపాయలకి వీడియో ఎందుకు తీయొద్దని చెప్పినారో నాకు తెలియదు, కానీ ఏం లేదు, ఇంత డొల్లే ఉంది ఇక్కడ. అట్టుంది పరిస్థితి. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా కూర్చున్నాము. అందరూ ఏం లేదు, కూర్చొని తినేది అన్నీ, కూర్చొని తినేవి చాక్లెట్లు అవి కాఫీలు అట్టి సామాన్లు అంతే, వేరే ఏం లేవు. దట్స్ ఇట్. వెళ్దామంటే పగలు 3 days తర్వాత ఈరోజు చూస్తున్నాం తెలుసా మేము సూర్యుడిని. ఏమన్నా కదిరన్నా 3 రోజుల తర్వాత సూర్యుడు ఎక్కడో తప్పిపోయినాడు. సూర్యుడు భూబాగు బస్సు గ్యాల అవుతుంది. ఏరా నిజాము అంతే కదా, ఖచ్చితంగా తెలుసా. 3 days అయింది చూసి. అంటే మొన్న నేను చూపించాను వీళ్ళందరూ నిద్రపోతా అంటే, బట్ ఇల్లు చూడడం అయితే 3 days అయింది. సక్సెస్ఫుల్లీ ట్రైబల్ మ్యూజియం అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా వాడు ఫోటో కోసం ఎలా వరకు దగ్గరకు పోతున్నాడు. సి గైస్, ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ గ్రూప్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంట గైస్. దిగి నడిచుకోవచ్చు తెలుసా, అట్టుంటది పరిస్థితి. కప్పు ముఖ్యం మిగులు, కప్పు ముఖ్యం. మా ఆయన వెళ్తా, మా గ్రూప్ లో వచ్చిన ఒక పర్సన్ వెళ్తున్నాడు. అట్టా వచ్చినాం తెలుసా. 2 పెద్దోళ్ళని ముందు పెట్టేసి నేను పోతాను వెనకాల. వాళ్ళు ఏదైనా తీసుకుంటారంటే చూద్దాం, లేకపోతే లేదు అన్నట్టు. నేనేం తీసుకోలేను నాన్న. ఒక టైంలో తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఎవరు లేరు తీసుకోవడానికి, కాబట్టి ఇంకేం తీసుకోలేము. ఏదో డోర్ కానీ వచ్చింది, దూరుతా ఉంటాం కాసి. ఏముందో తెలియదు ఇక్కడ, దూరినాక తెలుస్తుంది. పురాతన కాలం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడెడ్ ఇన్ టు ద గ్యాలరీ నా. ఓకే, పంచాయతీ జరుగుతుంది. ఎస్, నేను మరీ అంత మా ఓల్డ్ పర్సన్ అనుకోవద్దు అబ్బా. పెద్దరాడు అయ్యప్ప శాసనం ఇస్తాను, నేను అయ్యప్ప శాసనం. లేయి అమ్మ, లేయి ఫస్ట్. మోయిన్ గాడు వచ్చాను, ఏమి నువ్వు కూర్చోనాడా. అండి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ పాట్స్, స్టోరేజా కొల్కి గెయిన్ స్టోరేజ్ బాస్కెట్స్ అంట. అవి వీడి ఏముండయి, దుంపి ఫిషింగ్ కాయ. ఇది మొత్తం ఫిషింగ్. ఇది మా తాత భయపడేసాడు ఈడ కూడా. తాత తాత మాకి సహీ में को समझ मालूम है. ఓల్డ్ టైప్స్ ఆఫ్ టూల్స్ గైస్, వీళ్ళ కుకింగ్ టూల్స్. स्ट्रिक्टली प्रोहिबिटेड. अब्बा वोट का बाटल है भैया, ओन का बाटल. సారీ సారీ గైస్, ఓన్ కా బాటిల్ అది. ఇదంతా గ్రైండర్ చక్కి. అది ఏదో బర్డ్ నెస్ట్ అంట, ఫిషింగ్, ఈ సామాన్లు ఉంటాయి. వీడికే ఇది అయిపోయింది. ఫోటో గ్యాలరీ అంట గైస్. చూద్దాం ఈరోజు మా కెమెరా వచ్చేసి ఆ కెమెరా మన లోపల ఫోటో గ్యాలరీలో దూరం రండి మీరు కూడా. फोटो गैलरी है, फोटो गैलरी. फोटो गैलरी हाँ, फोन के ऐसा जो करा, ऐसा ऐसा खड़े करे थे क्या? नहीं, क्या पानी थूक लेते हैं एक के ऊपर एक, पानी थूक लेते हैं. These are the tribe peoples. ఇది పెళ్లి
పెళ్లి ఫోటోలు అనుకుంటాం పై పెళ్లి కల్చర్ ఇది నేను రాజస్థాన్ సైడ్ కూడా చూసిన थूक लेते सो कई गए सर मुक्कु मुक्कु कम्मल होते ముక్కుటి కమ్మలు मुक्कुटी नहीं था खाली मुक्कु है మా ఊళ్ళో చెప్తాను ముక్కుటి కమ్మలు అవ్వ తగ్గేదేలా इंडोर फ्री ఒక్కొక్కళ్ళని చిక్కగా నమ్ముతాను అబ్బాయి అందరూ मंगना पड़े हैं अरे कमांडर था ऐसा बैठ को याद है అట్లనే అది ప్రెజెంట్ ఫోటో अंदर जैकी चैन आ गया देखो జాకీ చాన్ అవునే కోట ना स्वीट कॉर्न हाँ पहले से है స్వీట్ కార్న్ ఎప్పటి నుంచో ఉందనుకుంటా ఆడు చూపించారు కాయలు వీళ్ళకి అప్పట్లో అయ్యే కదా వండుకొని తినడానికి ఇంకా యాడ్ రోజు లేవా చూడటానికి కూడా सामने है देखो ना दो ना तीन जन गुंडू करते हैं सदा उनके गुंडू करते हैं इनसे గుండు కడితే देखा दो जन बैठ कर గుండు అవును గుండు చేపించుకుంటా నేను ఆడ కూర్చుంటా నాది కూడా గుండు తాత ఓ తాత मंगलम ताता గుండు లేదు ఆ మెడిసిన్ గుండు हाँ पामू काटे अच्छा वो उजले मच्छे हुआ ये नहीं वो मच्छा से पहले అయినాయి ఏమో సంథింగ్ మెడిసిన్ టైప్ చూపిస్తున్నారు बैठती तुम्हें అన్నాం ఉన్నారు కదా ఆడిపోయినలే మనం ఇక్కడనే అవునా ఆడిపోయినలే జాగే నుండి వచ్చిందా మనం हेलो మీరు దీంట్లో ఏమైనా ఉందేమో చూద్దాం पकड़लेदे मुश्किल नहीं क्या तुम नहीं कौन तो डरिया नहीं है कि नहीं क्या रहने हैं यार कहीं को डरिया नहीं है लागर क्या माना ये ना बोला इटे बोला ఏమనుకోద్దు గాయ్స్ మా దాంట్లో హిందీ ఎక్కువ ఉర్దూ ఎక్కువ మాట్లాడుతున్నారు మీరందరూ తెలుగు వాళ్ళు కాబట్టి నేను తెలుగు ఎక్కువ మాట్లాడుతాను వి ఆర్ ఫ్రమ్ కడప గ్రూప్ చెప్తాను కానీ ఎవరు వింటాంలా నా మాట అని అడుగుతాను इन्हों कहीं क्या इन्हों आंध्रा में हो दूसरी लैंग्वेज यूज करते हैं आंध्रा वाले नहीं इन्हों यार नॉट बिलोंग्स टू आंध्रा अंदर घुसेंगे इनका इधर ट्राइबल म्यूजियम अनुకుంటా नल को पानी आता है देखो अंदर मुंह पानी मर जाए आओ नहीं पूछता हूँ क्या तो ये सही क्या हो कितना हो अंदर शाइनिंग बढ़ गया वेल अरे दा हलवा ले सही जो पीछे छलवा ले सो एग्जिट है चलो एग्जिट लो एंट्री है आदिवासी देवालय में तो भाई एग्जिट लो एंट्री है तो अंदर चलो देखेंगे ओल्ड टेंपल आदिवासी ओल्ड टेंपल अन्नमाट वाळ्ळदि हजरत है जना डिफैन वीडियो తీసుకుంటా हेलो कैसे मारते हैं ना मन्नल्ले కొట్టా పట్టులు కథలు అన్నీ ఉన్నాయి మంచిగా अच्छा इन्हों गिरिजनल क्या कीजिए ट्राइब्स दे आर ओल्ड ट्राइब्स चलो अंदर ఓల్డ్ హండ్రీ ప్లేస్ వస్తున్నారు లేడీస్ కాబట్టి ఇంటి వర్క్ చేసుకుంటా అంటూ ఇంకా ఇంకా నేను కొట్టుకొని తీసుకున్నాను हिरन 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 అప్పట్లో ఏం లేవు కాబట్టి సందేశం
వీళ్ళందరూ అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర వండుకొని अच्छा हंडे नब्बे रखिंदा అంటే లేటెస్ట్ అంటే అప్పుడు హండేలు ఆట దొరుకుతాయి. పూనిలో పిల్లలు सूर्युడు సూర్యదేవుడు పూజిస్తాం. కూడా గుండు కొడతారు, పసక్కనే కొడతారు గుండు. ये ऊपर भी जाते हैं మళ్ళీ పైకి ఎక్కుదాం మనం. లేదంటే పైకి కిందకి అడ్డు పోవాలి. దీస్ ఆర్ ద గాడ్స్ అంటారు. ఈత కొంచెం దేనికి గాడ్స్ ఇవి? कहाँ है గాడ్స్ అని పెట్టినారు. ఓ స్పీడ్ गार्ड गार्ड दा ओ అందరు అనప గరిటలు బౌల్స్ అవన్నీ ఉంటాయి. కింద మాత్రం అర్థం కాలేదు. సపోజ్ యూ నో వాట్ ఈస్ దిస్ బిలో థింగ్స్ మెన్షన్ ఇన్ ద కామెంట్. ఏంది సలాం కేక్ నమస్తే గ్రీట్స్ చేసుకుంటారు, కొంటారు. ఐ మీన్స్ సెల్లింగ్ సంథింగ్ హియర్. దే ఆర్ సెల్లింగ్ సంథింగ్, యూ డోంట్ నో వాట్ దే ఆర్ సెల్లింగ్. ప్రిపరేషన్ ఆఫ్ రాగి ముద్ద గాయస్. అప్పట్లో చూడండి రాగి ముద్ద ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు. పిల్లోడు అయితే చిల్లు కొట్టి కూర్చున్నాడు. పౌండింగ్ స్టిక్ సంథింగ్ సంథింగ్ रोकली क्या पेंडिंग में पास है పెళ్లి పెళ్లి సందడి. ఏది పెళ్లి సందడి? డాన్స్ వేయాల్సిందే కదా. హైదరాబాద్ डोल बजाते हैं. ఐ మీన్స్ సమ్ ఫెస్టివల్ ఉండొచ్చు అప్పట్లోది. సమ్ ఫెస్టివల్ టైంలో సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. అది మనకు అంతే తెలుసు. దానికి మించి ऊपर गएंगे పైకి కింద పోతాం, అట్లా చుట్టూ పోదాం. మామూలుగా అయితే రావాల్సింది మనం. हाँ టెంపుల్ ఇదే. కరెక్ట్ తిరిగేసి వచ్చేసాం మనకు. हाँ ऊपर गए नहीं ఆహా అంటే होगा पूरा ఎగ్జిట్ లోనే మొత్తం తిరిగేసి వస్తాం. చూడండి guys, మా గ్రూప్ హెడ్ సపోజ్ మీరు ఎవరైనా టూర్ ప్లాన్ చేయాలంటే మెట్రో కంప్యూటర్స్ కాంటాక్ట్, స్పేర్లకు కూడా కాంటాక్ట్. अरे कहीं याद आया टाइट है स्टेप ऑन तो डाले नहीं खा जा भे బయట ఎక్కువ ఫోటో అన్నమాట. फोटो मना इसमें जो इधर पलटे तो लाइटिंग अच्छी आती इधर जबरदस्त है. इधर रुको इसमें कहाँ है क्लिक फोटो ये हाँ पलटो మష్రూమ్ ప్లాంటేషన్. భలే ఉంటుంది ఇలాంటి మష్రూము రియల్ గా ఎక్కడ దొరకదేమో మనకి. చెట్టు ఉంది కదా మన దగ్గర. అన్ని మష్రూము మ్యాంగోస్ అవన్నీ इसे ఒకే దాంట్లో కలిపినారబ్బా. అందుకే జంజీలో పుట్టకూడదు. జంజీలో పుట్టే ఇట్లాంటివన్నీ ఏం తెలియవు మనకు. జంజీలో ఉంటే ఉండకుండా నువ్వు तुम्हें एंगला बदलाना होगा. वीडियो में देखो एंगला बदला लेना. So they are doing farming here.
बाहर कुछ हल्दी मार्केट कुछ फोटो मारो इसमें ऊपर फोटो लाइक करो वीकली अच्छा है देखो फोटो मारो ये मान ले फोटो अच्छा है जी हाँ बैठो जी आजा ఇలా ఫ్యామిలీలో నన్ను కూడా జాయిన్ చేసుకున్నారు క్లీన్ कर लेने से लग रहा है అమ్మడానికి బుట్ట వేసుకొని వచ్చిన తాత दोरी कोट रूप कोट ये खाटाम को सोए तो है आप की नहीं हती मालूम एक टेम्पो थी तो असल ऐसे खाटाम को सोए तो पीठा अंदर आना ही अब धाने हम बोसो को कुशन बंद करना स्टॉप करना ओल्ड ट्रेडिशनल मैरिज ఓల్డ్ ట్రెడిషనల్ మ్యారేజ్ అయిపోయింది ఇక్కడితో అయిపోయింది ఇంకా మనం ఇంకా బయటికి వెళ్దాం 12 టైం ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్లో ట్రైబ్ మ్యూజియం మొత్తం తిరిగేసాము అటే వెళ్ళి వచ్చింది అటు పోయి ఇటు వచ్చినాము అటు వెళ్ళి ఇటు వచ్చినాము ఆడ కూర్చోనా నేను చూసా వచ్చాందో లేదో మా అన్న ఫోటోలు తీనా అంటే రాలే అన్నాడు పర్లే బాగా వచ్చాను ఇంత బాగా వచ్చాను వాటి తీసి పక్కన ఉండడం వల్ల దేంట్లో నుండి ఒక దాంట్లో దూరినాం అంతే నెక్స్ట్కి క్లైమేట్ ఫ్రీ అయిందబ్బా ఈరోజు కొంచెం బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరగచ్చు చూడండి నీట్గా క్లీన్ అయింది ఈరోజు డోర్ వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ సెల్లింగ్ హియర్ హౌస్ సెల్లింగ్ ఫ్రెష్ ఐటమ్స్ మా గ్రూప్ హెడ్ ఫోటోకి బిల్ చేసినారు ఫోటోకి వెళ్ళేసి ఇంకా ఎగ్జిట్ అయ్యాము ఇక్కడ నుండి